రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో విషాదం జరిగింది. ర్యాబిస్ వ్యాధితో 11 ఏళ్ల బాలుడు చనిపోయాడు. మామిడిపల్లి గ్రామానికి చెందిన నిశాంత్ను ఏప్రిల్ 23న క్రికెట్ ఆడుతుండగా పిచ్చి కుక్క దాడి చేసింది. ప్రాథమిక చికిత్స చేయగా ప్రమాదం తప్పిందని భావించారు. అయితే కొన్ని రోజుల తర్వాత బాలుడికి తీవ్ర జ్వరం, అస్వస్థత రావడంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు ర్యాబిస్ సోకినట్లు నిర్ధారించారు. చికిత్స పొందుతూ నిశాంత్ చనిపోయాడు. కుక్క కాటు గాయాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అబ్బాయి కుక్కకాటు గురైండు. కుక్కకాటు గురి కావడం వల్ల అప్పటికప్పుడే ఏరియా ఆసుపత్రి తీసుకెళ్తే వాళ్ళు ప్రాపర్ ట్రీట్మెంట్ చేయకుండా వాళ్ళు ఏం చేశారని చెప్పంటే కాలికైన గాయాలనే వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఇంజక్షన్ ఇచ్చారు. తలపైన ఎక్కడైతే గాయాలైనాయో, తలపైన కంటిపైన గాయాలైనాయో వాటికి వాళ్ళు ఏం చేశారని చెప్పంటే వాటి కుక్క గరవలేదని చెప్పి, కుక్క కాటు కాదని చెప్పి వాళ్ళు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా దానికి కుట్టేయడం జరిగింది. కుట్టేసి కన్ను పైన వాళ్ళు ప్లాస్టర్ వేసి బ్యాండేజ్ చేసి పంపించారు. అంటే వాళ్ళ నిర్లక్ష్యం నేను 100% వాళ్ళ నిర్లక్ష్యం అని చెప్పి నేను అనుకుంటున్నా. దానికి బాబుని ఏం చేసినామని చెప్పంటే ఒక వారం రోజుల తర్వాత 4-5 రోజుల తర్వాత ఫీవర్ స్టార్ట్ అయింది. కరీంనగర్ తీసుకెళ్ళినాం, అక్కడ నుండి హైదరాబాద్ తీసుకెళ్ళినాం. ఎక్కడ తీసుకెళ్ళినా వాళ్ళు చెప్పింది ఒకటే, సరైన ట్రీట్మెంట్ జరగలేదు, ప్రాపర్ ట్రీట్మెంట్ జరగలేదు, దానివల్ల ఆయనకు అబ్బాయికి రేబీస్ వ్యాధి సోకిందని చెప్పి వాళ్ళు నిర్ధారించారు. తర్వాత అబ్బాయి చనిపోవడం జరిగింది. ఇట్లాంటి బాధాకరమైన విషయం కాబట్టి ఈ కుక్కల బెడద కానీ ప్రభుత్వం కావచ్చు, గ్రామాధికారులు కావచ్చు, మండలాధికారులు కావచ్చు, కుక్కల పైన చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలందరూ రోడ్లపై వచ్చి ఆడుకుంటారు కాబట్టి ఊళ్ళల్లో విపరీతమైన కుక్కలు మోపైనాయి. వాటిని నివారించాలని చెప్పి, ఇంకా చిన్నపిల్లలకు కాకుండా కావాలని చెప్పి నేను ప్రత్యేకంగా గవర్నమెంట్ను కావచ్చు, గ్రామాధికారులను కావచ్చు అందరినీ వేడుకుంటున్నా. మా మేనలుడు అయినటువంటి నిశాంత్ లాగా ఎవరు కావద్దు. మా బామ్మది కుటుంబానికి, మా నిశాంత్ వాళ్ళ కుటుంబానికి గవర్నమెంట్ ఏమైనా సహాయం అందిస్తుందేమో అని చెప్పి